జిల్లా వెంకటాచల మండలానికి చెందిన 22 ఏళ్ల ఎం శివకుమార్ పెయింటింగ్ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. అనుష అనే యువతితో 3 ఏళ్లుగా ప్రేమ వ్యవహారంలో కొనసాగుతుండగా ఆమె ఇటీవల మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగించడాన్ని తట్టుకోలేక నిన్న రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, 24 గంటలు గడిచినా పోస్టుమార్టం నిర్వహించలేదని ఆరోపించారు. అదే ఘటన అమ్మాయికి జరిగితే వెంటనే కేసు నమోదు చేసి అబ్బాయిని అరెస్ట్ చేసేవారని, అబ్బాయికి జరిగేసరికి చిన్న చూపు చూస్తూ అమ్మాయికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే అనుషను అరెస్ట్ చేసి తమ బిడ్డ మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శివకుమార్ తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు నెల్లూరు జీజీహెచ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తర్వాత నాతో కూడా రూమ్కి వచ్చి నాగరికి ఒక్కసారి కాదు 20 సార్లు మొత్తం నాది లెక్కలేదు, 20 సార్లు అంటున్నా, లెక్కే లేదు. ఇప్పుడు ఉండే కల్వాయిలో రూమ్లో ఉన్న ప్రతి దగ్గర ఉన్న ఆఖరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు మొన్న ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని కూడా తీపిచ్చిన, అదంతా అయిపోయింది. తర్వాత అమ్మాయికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ వస్తుంది మనకి. అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నన్ను ఎంత డీప్కి తీసుకెళ్ళిందంటే అంత డీప్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏమంటుందంటే ఏం ప్రాబ్లం లే, నాకంటే బెటర్ ఆప్షన్ దొరికింది అమ్మాయికి. బెటర్ నాకంటే వాడు అందంగా కూడా ఉండడు. నాది నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన, అన్నీ చూసిన. నాకంటే అందంగా ఉండడు, ఏముండడు. వాడికి జస్ట్ ఫర్ నెలకి నాకు తెలిసి జాబ్ కూడా చేయట్లే వాడు. కాకపోతే బయటికి మన దగ్గర చెప్తున్నారు కానీ వాడు స్టడీ చేసుకుంటున్నాడు. డిగ్రీ కాలేజ్లో చదువుతా ఉన్నాడు, లాస్ట్ ఫైనల్ ఇయర్. ఆడు వల్ల నన్ను వదిలింగింది. ఆ పిల్ల మొహం చూసినా ఏం చూసినా నీకేం తక్కువ అని మీరు అంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ. కాకపోతే ఒకటే చెప్తున్నా, ఈ వీడియో వాళ్ళ ఫ్యామిలీకి పోవాలి. వాళ్ళ ఫ్యామిలీకి పోయినప్పుడు ఏమన్నారంటే, అంకుల్ మీరు నిజంగా అడుగుతున్నా, మీ కొడుక్కే కానీ నాలాంటి స్టేజ్ వస్తే ఇలానే చచ్చిపోతే మీరు ఏం చేస్తారు, ఎట్లా బాధపడతారు? ఒక్కసారి మా అమ్మ కడుపు కొత్తేనండి మీరే. ఒకసారి నేను చచ్చిపోయిన తర్వాత వచ్చి చూడండి, మీ కడుపు కొత్త ఏందో తెలుస్తుంది మీకు. అదే సిచ్యువేషన్ మీకు వస్తే ఏం చేస్తారు? అట్లా చేసింది మీ అమ్మాయి. సరేనా? ఒక ప్రాణం నాకు గట్టి గుర్తు 25 ఏళ్ళు లేవు నాకైతే. నాకు కరెక్ట్గా 22 సంవత్సరాలు. 2004 సంవత్సరం 9వ నెల 27వ తేదీ నేను పుట్టినాను. రేపు నెల 27వ తేదీకి 23 సంవత్సరాలు పెడుతుంది నాకు. కరెక్ట్గా 25 ఏళ్ళు కూడా లేవు. అప్పుడే ప్రాణాలు పోగొట్టుకున్నాను. అది కూడా మీకు అమ్మాయి అనుష వల్ల ప్రాణాలు పోతున్నాయి, ఇంకేమీ లే. సరేనా? మీరైతే మంచి కూతురు కన్నారు. థ్యాంక్స్. సంస్కారం గురించి కాదు అంకుల్, మీరైతే బాగానే సంస్కారం నేర్పినారు. కానీ మీ అమ్మాయి హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చింది కదా కల్వాయికి వచ్చినప్పుడు మీరు పట్టించుకోవాలి అమ్మాయిని. సరేనా? నేను 3 సంవత్సరాలు ఉన్నాను, మీకు ఒక్కటి కూడా రాని ఇలా. 3 సంవత్సరాల తర్వాత ఈ కల్వాయికి వచ్చింది. కల్వాయికి వచ్చిన తర్వాత వేరే వాడితో రూముకి పోవడం, తర్వాత బండిలో తిరగడం, అవసరమైతే నాకు ఫోన్ చేసి డబ్బులు కొట్టించుకోవడం, వాళ్ళతో పోవడం. ఏనా అంకుల్ ఇది? నాకే సిగ్గుచేటుకుంది. అందుకే ఇవన్నీ నేను భరించి ఇలాంటి బతుకు నేను బతకాలా? ఆల్రెడీ మన దగ్గర ఉన్న అమ్మాయి వేరే దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఉన్నట్టుండి ఎందుకు మారిపోయింది? ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా. ఇంట్లో వాళ్ళు ప్రెషర్ ఏమైనా పెడుతున్నా అంటే ఏం ప్రెషర్ పెట్టలేదు. ప్రతి విషయం నాకు చెప్పుద్ది, ఏ విషయం చెప్పకుండా ఉండదు. ఆఖరికి అమ్మాయి దగ్గర ఉన్నాయి ఇన్స్టా ఐడి, వాట్సాప్, స్నాప్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సరేనా? కానీ ఆ అమ్మాయి చేసే చేష్టలు ఏంటంటే, కంపెనీ ఫోన్ ఒకటి ఉంది, ఆ ఫోన్లో నుంచి మొత్తం డీలింగు. సరేనా? అది కాక పోకో ఫోన్ ఒకటి ఉంది అమ్మాయి దగ్గర, ఆ ఫోన్లో కూడా పంచాయతీ జరుగుతుంది. మీకేం తెలియదు, అమ్మాయి జాబ్ పోతుంది వస్తుందని మీకు తెలుసు, కరెక్ట్గా వస్తుందని మీకు తెలుసు. కానీ చాలా జరుగుతుంది. మీ అమ్మాయి నలిపే, కానీ చాలా జీవితాలతో ఆడుకునేస్తుంది. దాంట్లో నాదొకటి. ఈ చావుకు కారణం అయితే అక్షరాల మళ్ళీ అనుష అనే అమ్మాయి ఒకటి తప్ప ఇంకేం. నాకైతే ఇల్లు ఉంది, ప్రశాంతమైన మెయిన్ ఫాల్. అందరి మొగల జీవితాల్లో అప్పులు ఉంటాయి. నా జీవితంలో ఒక్కడికి నేను అప్పు లేను. అందరికీ నా దగ్గర నేను రూపాయి పెట్టేవాడినే కాకపోతే తినేవాడిని అయితే కాదు. ఎప్పటికీ ఆ ధైర్యం ఉంది. నా ఫ్యామిలీ నా ఇబ్బంది లే. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు చూసుకుంటాడు కొద్దిగా. నాకు న్యాయం జరిగితే చాలు. కొద్దిగా మీ అంకుల్ మీకే చెప్తున్నా, మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో నాకు తెలియదు.
నాకు న్యాయం జరగాలి అనుకుంటే మీరు ఏమైనా చేయండి, ఇబ్బంది లేదు. కానీ వీడికి ఏంది నేను న్యాయం చేసేది అనుకుంటే మాత్రం మీ ఇష్టం. అది నేను ఏం మాట్లాడు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ దగ్గరికి రారు. వచ్చినా కూడా మీరు ఏం చెప్తారు తెలుసా, మీరు మీ అబ్బాయి మోసపోయాడు, మా అమ్మాయి ఇలాంటిది అని చెప్పండి అంతే. దాని నుంచి మీరు ఇంకేం చెప్పలేదు. తల్లి తల్లి నువ్వు పక్క వచ్చామ్మా, అట్టే మాట్లాడు. ఉండిలే ఇప్పుడు అనండి. న్యాయం జరగాలి. మాకు తమ్ముడు నువ్వు ఒక ఆడదానివే కదా, నీ అమ్మ ఒక ఆడదే కదా, ఎందుకు మా ఉసురు పోసుకుంటున్నారు మీరు? అసలు 3 సంవత్సరాలు అబ్బాయితో తిరిగింది సార్. 3 సంవత్సరాలు తిరిగి ఆ అబ్బాయితో కడుపు కూడా తెచ్చుకుందంట సార్. ఆ అబ్బాయి చేత కడుపు తీపిచ్చిందంట. 5 లక్షలు పెట్టాడంట సార్ ఆ అబ్బాయి. ఇప్పుడు వరకు మాకు ఆ డబ్బులు వద్దు, ఏమొద్దు. ఆ అమ్మాయి మా తమ్ముని ఎలాంటి గతి పట్టించిందో ఆ అబ్బాయి కూడా అదే గతి పట్టాలి అంతే. ఇదొక్కటే కోరుకుంటున్నా. నారాయణ సార్, మిమ్మల్ని అయితే పనిగా కోరుకుంటున్నాను సార్. మా తమ్ముడికి న్యాయం జరగాలి. మా చంద్ర చూడన్నా, మేము అసలు చూడలేకపోతున్నామన్నా, వాడిని ఆ స్థితిలో చూడలేకపోతున్నామన్నా. ప్లీజ్ అన్నా, మా తమ్ముడికి న్యాయం జరిగేలా చూడన్నా. వీడియో ఉంటుంది. వాళ్ళు తగినట్టు వాళ్ళ కాడ ఫోటో తీసుకున్నారు. అదే సపోర్ట్ చేసేది అదే అమ్మాయికి జరగద్ది. ఒక ఆడపిల్లని అందరూ వచ్చేస్తారు. ఏం మగ పిల్లాడు అంటే బిడ్డ కదా, మనిషి కదా. వాళ్ళ అమ్మ కన్నా యువతలు కూడా కన్నారా? వాళ్ళ అమ్మ ఎట్లా కడుపుకోవాలి కదా అంటే యువతలు కూడా దానికి కూడా ఒక బిడ్డ కదా. సస్తే ఆ బాధ తగలకుండా పోదు, ఆ కోసం తగలకుండా పోదు. అల్లాని అల్లాడుతుంది కడుపు పోతా తగలకుండా పోదు. మా వీడియో గురించి మా మేనమామ కొడుకు చచ్చిపోయాడు ఒక అమ్మాయి కారణంగా. 3 సంవత్సరాలుగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆ విషయం మాకు తెలీదు. పోయిన వారమే చెప్పాడు. ఇంత జరిగిందని మాకు తెలియదు సార్. అసలు ఆ అబ్బాయి ఊరేసుకొని చనిపోయాడు. ఆ విషయం కూడా వాళ్ళ అమ్మ పని నుంచి వచ్చిన తర్వాత చూసి మాకు ఇన్ఫార్మ్ చేసిన దాకా ఆ అబ్బాయి ప్రేమించాడు, ఆ అబ్బాయి ఇట్లా మోసపోయాడు, ఆ అమ్మాయికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాడని కూడా మాకు తెలియదు సార్. మానసికంగా మా తమ్ముడిని హింస పెట్టి మా తమ్ముడిని చంపేసింది. మా తమ్ముడికి ఏదైతే గతి పట్టిందో ఆ అమ్మాయికి కూడా అలాంటి గతి పట్టాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా తమ్ముడికి న్యాయం జరగాలంటే అంటున్నారు కానీ ఆడపిల్లకాయలు మంచోళ్ళని, మగ పిల్లకాయలు మంచోళ్ళు. మగ పిల్లకాయలు జీవితాలతో ఆట ఆడతారు అంటారు కానీ మగ పిల్లకాయలు జీవితాలతో ఆట ఆడుతున్నాయి సార్. వీడి కాదు ఒకడు, వీడి కాదు ఇంకొకటి అని చాలా దరిద్రం పట్టిపోయింది. నా బిడ్డ నాకు రాడు, నా బిడ్డ అన్ని ఉన్నాయి సార్. అసలు ఆడవాళ్ళే మంచోళ్ళు అంటున్నారు సార్. మేము ఒక ఆడజన్మ వేసుకున్నాము కానీ మా బిడ్డ మాట్లాడి చేసింది మటుకు మాకు చాలా బాధగా ఉంది సార్. మా బిడ్డ అంత దీనంగా మాట్లాడాడు. మా బిడ్డ మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి వింటే మాకెంత కడుపు దొరకబోతుందో. రాత్రి నుంచి మేము ఇక్కడే చెట్లు బయట ఉన్నాం సార్. మా బిడ్డను కూడా చూపిలేదు
కానీ మా బిడ్డకి జరిగిన అన్యాయం మరో బిడ్డకి జరగకూడదు, మరో మగ బిడ్డ ఇట్ట అవ్వకూడదు సార్. ఎంతమంది ఆడవాళ్ళు ఇట్టు చేస్తారు సార్. అసలు ఆ తల్లి బాధ ఏందో చూడండి సార్ మీరు. ఇది మటుకు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ అందరు చూడాలి సార్, చూడాలి. మేము కార్యకర్తలం సార్, టీడీపీ కార్యకర్తలం మేము. మాకు జరిగిన అన్యాయం మరో బిడ్డకి జరగకూడదు, కానీ ఇది మటుకు ఘోరంగా చూడాలి సార్. విలేకరుల ద్వారా అయినా పంపివ్వండి సార్, దయచేసి మేము మీకు విన్నపించుకుంటున్నాం. మీడియా విలేకరులకి మీకే నమస్కారం, చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీ ద్వారా అయినా కానీ ప్రతి ఒక్క ఛానళ్ళకి పెట్టండి, ప్రతి ఒక్కరికి మాట్లాడండి సార్. అది మా బిడ్డ గోష్ట మాకు తెలుస్తుంది సార్. అదే అమ్మాయికి తెలిపి అమ్మాయి రాజకీయ నాయకుల కాడి నుంచి ఫోన్ చేపిస్తుంది. ఏ రాజకీయ నాయకులు మాట్లాడతారో, నేను టీడీపీ కార్యకర్తను సార్, నా ద్వారా కూడా తెలవాలని నేను మాట్లాడుతున్నాను. నేను నమస్కారం సార్. సార్ మేము కంప్లైంట్ చేసి 24 hours అవుతుంది. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం హాస్పిటల్. ఇప్పుడు దాకా ఒక కానిస్టేబుల్ కూడా రాలేదు. మార్చిలో కదా డెడ్ బాడీ కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇతను ఇప్పుడు పోయా మా పెదనాయన 2-3-4 hours నుంచి వెంకటేశ్వర స్టేషన్ ఉండి వచ్చారు, వస్తున్నాం అని చెప్పి ఇప్పుడు కూడా రావడం లేదు సార్. ఎవరు డెడ్ బాడీ కూడా మాకు ఇవ్వడం లేదు సార్, హ్యాండ్ ఓవర్ చేయడం లేదు సార్. చెప్పదు ఇప్పుడు స్టేషన్ కాడికి పోతే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు అమ్మాయి చేయలేదు అనేది నమ్మకం అయింది అని వాళ్ళు కానిస్టేబులే అడుగుతున్నాడు. సమాధానం చెప్పలేదు సార్. మీకు సెల్ ఉంది కదా, దాంట్లో చూస్తున్నారు కదా, మా అబ్బాయి చెప్పటం కూడా జరిగింది కదా, మళ్ళీ ప్రూఫ్లు మొత్తం ఉన్నాయి కదా అంటే, అట్టా ఇప్పుడు వాళ్ళని పిలిపిస్తాము, నేను చేయలేదు, నా సంబంధం లేదంటావు, అప్పుడు ఏం చేస్తావు అని అంటే వాళ్ళు కేర్లెస్ గా మాట్లాడి తీస్తున్నారు. అక్కడ వాళ్ళు మాట విని వాళ్ళు మాకు అన్యాయం జరగకుండా మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. అది మీ పేరు ఏ ఊరు? వెంకటాచలం, ఇంద్రమ్మ కాలనీ. నా బిడ్డ చచ్చిపోయాడు సార్, నా బిడ్డకి న్యాయం కావాలా. శివకుమార్ 22 సార్. వాడు మాకు చదివాడు సార్, ఏదో పోట్లకు పనికి పోతాడు సార్. ఏం జరిగిందని సార్ మాకు అసలు తెలియదు సార్ ఏం జరిగిందో, కానీ ఆ అబ్బాయి దాంట్లో పెట్టుకోన్నాడు. అది మేము పనికి వెళ్తాను సార్, రోజు మామూలుగా పోతాం, కూలి పనికి వెళ్తాము. నేను వచ్చేటప్పటికి అబ్బాయికి తాళం గేడేసేసుకొని లోపల ఊరి వేసుకో ఉన్నాడు సార్. నేను తలుపు చిల్లో నుంచి చూస్తే నాయన శివ ఎంత నిద్రపోతున్నాడేమో అనుకున్నాను. ఆ తలుపు త్వరలో నుంచి చూస్తే అది అలాంటున్నాడు సార్. ఆడపిల్లని ప్రేమించాడు, ఆ అమ్మాయి ప్రేమించిందంట. ఆ అమ్మాయి ఒప్పుకోకుండా బాయ్ చెప్పిందంట. వాడిన వరకు వాడింది నా బిడ్డని. నా బిడ్డ జీవితం నాశనం చేసింది సార్. వాడు గుండెల మీద కూడా వేసుకొని ఉన్నాడు సార్. అనుష అంట సార్, పేరు కూడా మాకు సక్రంగా తెలుసు సార్. మాకు తెలుసు సార్, మాకేం మాట తెలీదు, ఏది చెప్పలేదు అబ్బాయి. ఇప్పుడు ఎట్లా తెలిసింది? ఫోన్ లో చూసాం సార్. దేనివల్ల అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసాము. ఇది చూసిన తర్వాత వాళ్ళు మాకు చెప్పారు సార్. అమ్మాయి కూడా శిక్ష పడాలి. నా బిడ్డ మంచి బిడ్డ, ఊరు మొత్తం మంచి బిడ్డ. శివ మంచోడు ఆంటీ, శివ మహేష్ మంచి బిడ్డ లాంటి నా బిడ్డల్ని అన్నేం చేశారు సార్. నా బిడ్డలు సార్ మేము స్టేషన్కి వెళ్ళాము, వెంకటాచలం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ హెడ్ కానిస్టేబుల్ ఏమన్నారంటే అబ్బాయి చనిపోయిందాక అమ్మాయికి ఏం సంబంధం, ఇప్పుడు అమ్మాయి ఇదేలాగా సూసైడ్ వీడియో తీసుకొని ఇట్లా పెట్టుంటే ఎంత పెద్ద ఇష్యూ ఉంటుంది. విషయాల్లో అతను ఎన్కౌంటర్ చేసి రిమాండ్ తీసుకొని ఉంటారు. అదే ఇప్పుడు అబ్బాయి జరిగితే ఎందుకు తీసుకోవడం లేదు? నాకు వీడియో ప్రూఫ్లు అన్ని ఉన్నాయి, చూపి మనం ఎవరికైనా చూపిస్తా. సివియర్గా మీరు చెప్తే యాక్షన్ తీసుకోవాల్సిందే. హెడ్ కానిస్టేబుల్ వెళ్తే అసలు పట్టించుకోవడం మాకు సంబంధం లేదు ఏమంటున్నారు సార్ మమ్మల్ని. ఇప్పుడు పోయి వస్తే వెంకటాచలం పోలీస్ స్టేషన్ సార్.